హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 72. రుద్ర సహస్ర ఇద్దరూ కలిసి ఆఫీసులోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి వరకు గుంపులు గుంపులుగా చేరి ఏదో మాట్లాడుకుంటున్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా ఆగిపోయి వాళ్ళ వైపే చూస్తున్నారు. అందరూ ఎందుకు తమను వింతగా చూస్తున్నారో సహస్రకి రుద్రకి అర్థం కాలేదు. దాంతో రిసెప్షనిస్ట్ ఆశను పిలిచి విషయం అడుగుతాడు రుద్ర. ఏం జరిగింది ఆశ? ఎందుకు వాళ్ళందరూ మమ్మల్ని అలా చూస్తున్నారు? వర్క్ చేయకుండా ఏదో డిస్కషన్ పెట్టినట్లున్నారు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో తడబడిన ఆశ మెల్లగా సహస్ర రుద్ర వైపు ఒకసారి చూసి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని, సార్, వాళ్ళంతా మీ ఇద్దరు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మెల్లగా కళ్ళు తెరిచింది. ఆ మాటకు కొంచెం అర్థం కానట్లుగా చూసి, వాట్? మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు రుద్ర. సహస్రకి కూడా ఆ సిచ్యువేషన్ అయోమయంగా అనిపించడంతో ఆశ ఏం చెబుతుందా అని ఆమె వైపే ఆతృతగా చూసింది. అప్పుడు ఆశ కొంచెం ఇబ్బంది పడుతూ, సార్, మీరు కావాలనే సహస్రని హెడ్ ఆఫీస్కి పిలిపించారని, ఆవిడకి సపరేట్ క్యాబిన్ ఉన్నా కూడా మీ క్యాబిన్లోనే ఉంటుందని, అలాగే మీరు సహస్ర గారు మీ క్యాబిన్లో రొమాన్స్ చేస్తున్నారని, అండ్ సహస్ర గారు వచ్చిన ఈ 2 మంత్స్లో ఆమె ఇంతవరకు లీవ్ పెట్టలేదని, మీకోసమే రోజు ఆఫీస్కి వస్తోందని, మీ ఇద్దరు కావాలనే ఆఫీస్ పని అని చెప్పి ఇటలీ టూర్ వెళ్ళారని, ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు సార్ అని చెప్పింది ఆశ. ఆ మాటలన్నీ విన్న రుద్ర నుదురు చిట్లించి కోపంగా చూస్తుండగా సహస్ర కళ్ళలో నుండి అప్పుడే నీళ్లు తిరగడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆశ మెల్లగా, ఇంకొక మాట కూడా అంటున్నారు సార్ అని అంది. ఏమంటున్నారు అని అడిగాడు రుద్ర. ఆఫీస్లో ఏ ఇద్దరు ఎంప్లాయీస్ మధ్య రిలేషన్ ఉండకూడదనే రూల్ ఉంది కదా, మరి ఆ రూల్ బాస్కి వాళ్ళ అసిస్టెంట్కి ఉండదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆఫీస్ మనదైతే ఎవరైనా ఏ రూల్ అయినా బ్రేక్ చేయొచ్చు అని వెటకారంగా మాట్లాడుకుంటున్నారు సార్ అని అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది ఆశ. ఆ మాటలన్నీ విన్న రుద్రపిడికిలు బిగుసుకుంటే సహస్ర ఏడుస్తూ, నేను అనుకుంటూనే ఉన్నాను, ఈ మనిషి వచ్చిన దగ్గర నుండి నన్ను ఏదో ఒకటి చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అరే, నేను ఈ ఆఫీస్కి వచ్చి పట్టుమని 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఎంతలా రూమర్స్ క్రియేట్ చేశారు. నాకు తెలిసి బాస్ కూడా ఎవరి ముందు నాతో మిస్బిహేవ్ చేయలేదు. మరి అసలు ఇవన్నీ ఎలా క్రియేట్ అయ్యాయి అని లోపలే తనను తాను తిట్టుకుంటూ రుద్రని తిడుతూ అంతలోనే ఆలోచిస్తూ సతమతమైపోతోంది సహస్ర. మరోవైపు రుద్ర కాసేపు ఆలోచించి, అసలు ఈ రూమర్ ఎలా స్ప్రెడ్ అయింది అని అడిగాడు. ఏమో తెలియదు సార్, నేను వచ్చేసరికే అందరూ ఈ విషయం మీదే మీటింగ్ పెట్టారు అని తలదించుకొని చెప్పింది ఆశ. ఓకే దెన్, వెళ్ళి అరగంటలో అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని మెయిల్ ఫార్వర్డ్ చేయి అని కూల్గా చెప్పాడు రుద్ర. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆశ. ఆమె వెళ్ళాక రుద్ర సహస్ర వైపు చూశాడు. అప్పటికే కళ్ళల్లో నీళ్లతో, ఏంటి సార్ ఇదంతా? నేను నా క్యాబిన్లో కాకుండా మీ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేయడం వల్లే ఇదంతా జరిగింది. అప్పుడే నేను వద్దు వద్దని చెబుతూనే ఉన్నా. మీరు ఈరోజు నన్ను మీ కారులో తీసుకొచ్చారు. అనవసరంగా వాళ్ళు మాట్లాడుకోవడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్లయింది అని అంది సహస్ర. నో ప్రాబ్లం, జస్ట్ జరిగేది చూస్తూ ఉండు, నువ్వు ఇంకేం మాట్లాడాల్సిన పని లేదు అని సీరియస్గా అన్నాడు రుద్ర. సహస్ర అక్కడికి వచ్చిన ఈ 2-3 నెలల్లో రుద్ర ఏ రోజు అంత సీరియస్గా ఉండడం ఆమె చూడలేదు. దాంతో టక్కున నోరు మూసేసింది సహస్ర. సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తున్నాడు రుద్ర. ఇంతలో మరో అరగంటలో మీటింగ్ ఉందని సహస్రకి కూడా మెయిల్ వచ్చింది. అదే మెయిల్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ వచ్చింది. సడన్గా ఈమెయిల్ ఏంటని అందరూ షాక్ అయ్యి వర్క్ ఆపేసి మరీ దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు ఎప్పుడెప్పుడు మౌనితకి స్పృహ వస్తుందా అని హాస్పిటల్లోనే వెయిట్ చేస్తోంది సురభి. తనకు స్పృహ వచ్చే వరకు ఆమె అక్కడి నుంచి కదలకూడదని ఫిక్స్ అయ్యింది. మధ్యలో చంద్ర వచ్చి తాను హాస్పిటల్లో ఉంటానని ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పినా కూడా సురభి అక్కడి నుంచి కదలలేదు. మరోవైపు వెళ్ళిన దగ్గర నుండి ఇంతవరకు వీరేంద్ర తనకు ఫోన్ కూడా చెయ్యలేదు. అది కూడా ఆమెకు కాస్త కోపాన్ని కలిగిస్తోంది. కానీ అతన్ని తన తండ్రి అవమానించడం గుర్తొచ్చి అందుకే బావ ఫోన్ చేయలేదేమో అని ఆలోచిస్తూ సరిపెట్టుకుంటోంది. ఇక విరాజ్ సంగతైతే చెప్పనే అవసరం లేదు. గోవాకి వెళ్ళినవాడు
తిరిగి వచ్చాడో లేదో కూడా ఎవరికీ తెలీదు. ఊరికే తన తండ్రి ఫోన్ చేస్తున్నాడని చిరాకుతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు విరాజ్. కానీ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుండగా తన తండ్రిని తాతని వీల్చైర్లో తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు వీరేంద్ర. వాళ్ళని ఏమాత్రం అక్కడ ఎక్స్పెక్ట్ చేయని చంద్ర సడన్గా వచ్చిన వాళ్ళని చూసి షాక్ అయితే, ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళని చూసిన సురభికి వాళ్ళెవరో తెలియక కొంచెం అయోమయంగా అనిపించింది. కానీ వాళ్ళ వెంట వీరేంద్ర ఉండడంతో వాళ్లను పోల్చుకోవడానికి ట్రై చేసింది. ఇంతలో షాక్ నుండి తేరుకున్న చంద్ర నవ్వుతూ వెళ్ళి మామగారి కాళ్లకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఈశ్వర్ని కూడా మర్యాదపూర్వకంగానే పలకరించాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా చంద్రతో నార్మల్గానే మాట్లాడారు. వీరేంద్ర మాత్రం కనీసం చంద్ర వైపు చూడలేదు, మాట్లాడలేదు. అతను నేరుగా సురభి దగ్గరికి వెళ్ళి, ఏమైనా తిన్నావా అని అడిగాడు. తిన్నాను బావా, నేను బాగానే ఉన్నానులే. కానీ అమ్మే ఇంకా స్పృహలోకి రాలేదు. తనకి త్వరగా స్పృహ వస్తే బావుండు అని అంది సురభి. అత్తకేం కాదులే సురభి, ఆల్రెడీ నేను డాక్టర్తో మాట్లాడాను, ఏం ప్రాబ్లం ఉండదులే అని చిన్న స్మైల్తో అన్నాడు వీరేంద్ర. ఆ మాటకు చిన్నగా నవ్విన సురభి ఆ వెంటనే మళ్ళీ సీరియస్గా చూస్తూ, అయినా నువ్వేంటి నిన్న వెళ్ళిన దగ్గర నుంచి నాకు అసలు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని దబాయింపుగా అడిగింది. అరే, సడన్గా ఎక్కడవక్కడ వదిలేసి నీ వెంటొచ్చాను. వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత ఇదిగో మీ మామయ్యని మీ తాతయ్యని తీసుకొని ఇక్కడికే వచ్చాను అని అన్నాడు వీరేంద్ర. ఎన్ని పనులుంటే మాత్రం ఒకసారి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడితే ఏమైపోతుంది? నీకు ఆ టైం కూడా లేదా అని అడిగింది సురభి. నీకు ఫోన్ చేస్తే 2 నిమిషాలు ఏం సరిపోతుంది సురభి? అలా మాట్లాడితే అసలు మాట్లాడినట్లుంటుందా? కనీసం 1 గంటైనా మాట్లాడాలి అని ఫ్లర్ట్ చేస్తూ అన్నాడు వీరేంద్ర. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే చంద్రకి లోపలే మండిపోతోంది. ఈశ్వర్ అతని తండ్రికి మాత్రం వాళ్ళిద్దరినీ అలా చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు వీరేంద్ర, సరే, ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? నీ ముఖం చూస్తుంటే చాలా నీరసంగా అనిపిస్తుంది. పద, కాఫీ తాగొద్దాం అని అడిగాడు. లేదులే బావా, అమ్మకి ఈ పూట స్పృహ వస్తుందని డాక్టర్స్ చెప్పారు. తను లేస్తే నన్ను అడుగుతుంది. అందుకే నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని అంది సురభి. సరే, నీ ఇష్టం, ఇక్కడే ఉందాం, ఇక్కడికే కాఫీ తెప్పిద్దాం అని చెప్పి డ్రైవర్కి ఫోన్ చేసి కాఫీ ఇంకా స్నాక్స్ తెప్పించాడు వీరేంద్ర. తన మనవడు మనవరాలు అంత దగ్గరగా ఉండడం, అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడం కంటే ఆ పెద్ద ఆయన చూసి అతని కళ్ళలో సంతోషం మెదిలింది. అతనికి ఇంకేం అవసరం లేదని అనిపించింది. అప్పుడే అతని మైండ్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని కూడా ఫిక్స్ అయిపోయాడు మౌనిత తండ్రి. ఇక ఈశ్వర్ విషయానికొస్తే అతను మాత్రం అయోమయంగా చూస్తూ, వీడు ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉంటున్నాడు, ఇంత బాగా మాట్లాడుతున్నాడు, మరి ఇంతకుముందు లావణ్య అనే అమ్మాయిని లవ్ చేశాడు కదా, అసలు వీడేం చేయబోతున్నాడు? వీడి ప్లాన్స్, థింకింగ్ నాకెప్పటికీ అంతుపట్టవు. వీడు చంద్రగాడి కంటే పెద్ద డేంజర్ ఫెలో అని లోపలే అనుకున్నాడు. ఇంతలో నర్సు వచ్చి, సార్, మౌనిత మేడంకి స్పృహ వచ్చింది, ఎవరైనా ఒక్కరు మాత్రం వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పింది. ఆ మాట వినగానే చంద్ర హడావుడిగా ముందుకు వెళ్ళబోయాడు. కానీ ఇంతలో వీరేంద్ర అతన్ని అడ్డుకుంటూ, ఆగండి మావయ్య, ముందు సురభి వెళ్ళి చూసొస్తోంది. తను అత్తయ్య గురించి చాలా టెన్షన్ పడుతుంది కదా అని అతన్ని అడ్డుకున్నాడు. అది ఏమాత్రం నచ్చని చంద్ర ఏదో చెప్పబోతుండగా ఆ గ్యాప్లో సురభి హడావుడిగా తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక చంద్ర ఏం మాట్లాడలేకపోయాడు. మరోవైపు స్పృహలోకి వచ్చిన మౌనిత లోపలికి వచ్చిన సురభిని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. అమ్మా, ఇప్పుడెలా ఉంది? నొప్పిగా ఉందా అని చిన్న పిల్లలా అడిగింది సురభి. అదేం లేదులేరా, ఇది చిన్న ప్రశ్నే కదా, నేనోకే అని మెల్లగా పదాలు కూడబలుక్కొని చెప్పింది మౌనిత. ఇంతలో పక్కనే ఉన్న నర్స్, మీరు తనని ఎక్కువగా మాట్లాడించకండి ప్లీజ్. ఇప్పుడు ఆమె ఎక్కువగా మాట్లాడడం అంత మంచిది కాదు, తనకు ఆయాసం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో సురభి, సరే అమ్మా, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో, నేను బయట ఉంటాను, ఏ అవసరం ఉన్నా వెంటనే నర్సుకు చెప్పి పిలిపించు, నేను వెంటనే వస్తాను అని అంది సురభి. ఇంకా ఇక్కడ నువ్వెందుకులే సురభి, ఇంటికెళ్ళు, ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, స్టాఫ్ చూసుకుంటారు అని అంది మౌనిత. పర్వాలేదులే అమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను ఇంటికి కూడా వెళ్ళను. ఇప్పటికే నువ్వు ఆయాసపడుతున్నావు కానీ ఇంకేం మాట్లాడకు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.
మీ నాన్నగారు అదే మా తాతయ్య, మావయ్య, వీరేంద్ర బావ అందరూ వచ్చారు. నాన్న కూడా బయటే ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు నిన్ను చుట్టానికి వస్తారు. కానీ ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడకు. నువ్వు టైర్డ్ అయిపోతావు అని చెప్పి బయటికి వెళ్ళింది సురభి. ఆమె బయటికి రావడంతోనే చంద్ర హడావుడిగా వెళ్ళి మీ అమ్మకు ఎలా ఉంది సురభి అని అడిగాడు. పర్వాలేదు. మీరెవరు వెళ్ళినా అమ్మను ఎక్కువగా మాట్లాడించొద్దని నర్స్ చెప్పింది. సో కొంచెం తక్కువగా మాట్లాడి చూసి బయటికి రండి చాలు అని చెప్పి వెళ్ళి కూర్చుంది సురభి. వెంటనే చంద్ర లోపలికి వెళ్ళాడు. మౌనిత అతన్ని గమనించినా కూడా ఎందుకో మాట్లాడడం ఇబ్బందిగా అనిపించి కళ్ళు మూసుకుంది. ఆమె దగ్గరికి వెళ్ళిన చంద్ర ప్రేమగా మౌని ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. ఆ మాటతో కళ్ళు తెరిచి ఓకే చంద్ర ఐఎమ్ గుడ్ అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంది మౌనిత. దాంతో ఆమె వైపు కాసేపు చూసిన చంద్ర ఆమె ఇంకేం మాట్లాడేలా లేదని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈశ్వర్, అతని తండ్రి ఇద్దరూ వీల్చైర్లోనే ఉండడంతో ఒకరిని తర్వాత ఒకరిని లోపలికి తీసుకెళ్లి మౌనితను చూపించాడు వీరేంద్ర. తమపై మౌనిత ఇంకా కోపంగానే ఉంటుందనుకున్న ఆ ఇద్దరూ ఆ పరిస్థితుల్లో ఆమెను ఎక్కువగా కదిలించకుండా రెస్ట్ తీసుకో, అంతా బాగానే ఉంటుందిలే అని మాత్రమే చెప్పి బయటికి వచ్చారు. ఆ తర్వాత వీరేంద్ర సురభితో సురభి నువ్వొచ్చిన దగ్గర నుంచి ఈ హాస్పిటల్లోనే ఉన్నట్లున్నావు, కాసేపు ఇంటికి వెళ్దామా అని అడిగాడు. లేదులే బావా, నేను అమ్మకి చెప్పాను ఇక్కడే ఉంటానని. నాకు ఇక్కడ ఒక రూమ్ కూడా ఇచ్చారు. సో నో ప్రాబ్లం అని అంది సురభి. సరే నేను తాతయ్యను నాన్నను ఏదైనా హోటల్ రూమ్లో దించేసి మళ్ళీ వస్తాను అని అన్నాడు వీరేంద్ర. హోటల్ రూమ్లో ఎందుకు, మన ఇంటికే వెళ్ళండి అని అన్నాడు చంద్ర. ఆ మాటతో ఈశ్వర్ వెంటనే సరే అని చెప్పబోతుండగా వీరేంద్ర మాత్రం అడ్డుకుని పర్వాలేదులే మావయ్య, అత్తయ్య ఇంటికొచ్చాక మేము అక్కడికి వస్తాం, ఇప్పుడైతే ఇక్కడికి దగ్గరలో హోటల్ రూమ్ తీసుకుంటాం అని చెప్పాడు వీరేంద్ర. అతను అంత గట్టిగా చెప్పడంతో ఇక చంద్ర కూడా ఏం మాట్లాడలేదు. వీరేంద్ర వెళ్ళిపోయాక చంద్ర కూడా సురభికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. సురభి తల్లి కోసం హాస్పిటల్లోనే ఉంది. మరోవైపు దేవా రెస్టారెంట్కి వెళ్ళగా అతను చెప్పిన తన చెల్లి కథ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అనసూయ. ఆమెకు ఇదంతా విన్న తర్వాత ఎక్కడో ఏదో లింక్ మిస్ అయినట్లు అనిపించింది. చెల్లి మీద అమితమైన ప్రేమతో దేవా ఆ లింకు గురించి పట్టించుకోలేదు. కానీ అనసూయ మాత్రం అదే ఆలోచిస్తూ ఈ విషయంలో సహస్ర వర్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలి, నేనొకసారి ఆమెను కలవాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు తను బయటికి వెళ్ళడం కుదరదు. వెళ్తే దేవాకి తెలిసిపోతుంది. పైగా అతను లంచ్కొచ్చే టైం కూడా అయింది. అందుకే ఒకసారి దేవా ఫోన్ల నుండి సహస్ర నెంబర్ తీసుకొని తననే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకోవాలని అనుకుంది అనసూయ. దాంతో ఆ రోజు మధ్యాహ్నం దేవా లంచ్కి వచ్చాక ఆమె ఫోన్ నెంబర్ తీసుకోవాలని ప్లాన్ చేసింది. కాసేపటికి మధ్యాహ్నం అవడంతో దేవా లంచ్కి వచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశాక ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్న దేవా అనసూయని కూడా రెస్ట్ తీసుకోవడానికి రమ్మని పిలిచాడు. కానీ అనసూయ తనకు నిద్ర రావడం లేదని కాసేపు హాల్లోనే ఉంటానని చెప్పడంతో సరే అని చెప్పి పడుకున్న దేవా కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. దాంతో అనసూయ నెమ్మదిగా గదిలోకి వెళ్ళి సౌండ్ రాకుండా దేవా మొబైల్ తీసుకొని మళ్ళీ మెల్లగా హాల్లోకి వెళ్ళింది. దేవా మొబైల్ పాస్వర్డ్ తనకు తెలుసు కనుక వెంటనే దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో సహస్ర నెంబర్ కోసం వెతికింది. తనకు తెలిసిన నంబర్స్ తప్ప ఒక్కటి కూడా అక్కడ వేరే నెంబర్ లేదు. ఇక సహస్ర పేరు మీద అసలు నెంబరే లేదు. దాంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోతూ అరే ఇదేంటి, దేవా దగ్గర కూడా ఈ అమ్మాయి నెంబర్ లేదు అని అనుకున్న అనసూయ ఎలా సహస్ర నెంబర్ తెలుసుకోవాలా అని ఆలోచిస్తోంది. ఆ తర్వాత దేవా లేచి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళాడు. అతను వెళ్ళడమే ఆలస్యం. వెంటనే బయటికి వచ్చిన అనసూయ తన ఇంటి దగ్గర దేవా కాపలాగా పెట్టిన అనుచరుల్లో ఒకరిని పిలిచి అతనికి సహస్ర నెంబర్ కనుక్కోమని చెప్పింది. కానీ అది వినగానే అతను కొంచెం భయంగా ఒక్కడుగు వెనక్కి వేసి సహస్ర మేడం నెంబర్ సార్ దగ్గర ఉంటుంది కదా మేడం అని అడిగాడు. మీ సార్ దగ్గర లేదులే, నేను చెక్ చేశాను. కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఆ అమ్మాయి నెంబర్ కావాలి. మీకు అందరికీ ఆ అమ్మాయి తెలుసు కదా, అందుకే ఎలాగైనా సరే వెళ్ళి వెంటనే తన నెంబర్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పింది అనసూయ. కానీ మేడం సార్కి తెలిస్తే మమ్మల్ని ఊరుకోరేమో అని మరికొంచెం భయంగా అన్నాడు పక్కనే ఉన్న అతను. మరేం పర్వాలేదు, మీరు నేను చెప్పిన పని చేయండి, మీ సార్ సంగతి నేను చూసుకుంటాను. మీ సార్
నైట్ వచ్చేసరికల్లా నువ్వు నాకు ఆ అమ్మాయి నెంబర్ తెచ్చివ్వాలి అని గట్టిగా చెప్పింది సహస్ర. దాంతో అతనిక చేసేదేం లేక ఓకే మేడం తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మరోవైపు ఆఫీస్లో ఉన్న అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని మెయిల్ రావడంతో అందరూ కరెక్ట్గా టైంకి వెళ్ళి మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. సహస్రకి కూడా మెయిల్ రావడంతో తను కూడా లేచి వెళ్ళబోతుండగా సహస్ర వెయిట్, మనిద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు రుద్ర. ఇప్పటికి అయ్యింది సరిపోలేదా సార్, ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు, నేనే వెళ్తాను అని అంది సహస్ర. అవసరం లేదు, నా ఇష్టం వచ్చింది చేస్తాను, ఆల్రెడీ చెప్పాను కదా, సైలెంట్గా నేను చేసేది చూస్తూ ఉండు అని అన్నాడు రుద్ర. దాంతో సహస్ర సైలెంట్గా అక్కడే ఆగిపోయింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత రుద్ర లేచి సహస్రతో సహా మీటింగ్ హాల్కి వెళ్ళేసరికి హాల్ మొత్తం గందరగోళంగా ఉంది. అందరూ గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా రుద్ర ఎంట్రీ ఇస్తున్న అతని అడుగుల శబ్దాన్ని వింటూనే అందరూ సైలెంట్ అయ్యారు. రుద్ర డైరెక్ట్గా డయాస్ మీదకి వెళ్ళి అందరి వైపు చూసి, ఈరోజు మీరంతా ఏదో సీరియస్ అండ్ ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అదేంటో నాకు కూడా వినాలనుంది, తెలుసుకోవాలనుంది. అందుకే వర్క్ ఆఫ్ చేసి మరీ ఇలా మీటింగ్ అరేంజ్ చేశాను అని చాలా కూల్గా అన్నాడు. అది విని ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. దాంతో రుద్ర, సరే నేను అసలు విషయానికి వస్తాను. మీ అందరికీ నా గురించి బాగా తెలుసని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు తెలుసుకోండి. నాకు తమ పనులు పక్కన పెట్టి పక్క వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళంటే అసహ్యం. అలాంటి వాళ్ళని నా ఆఫీసులో కాదు కదా, నా దరిదాపుల్లో కూడా ఉండనివ్వను. అండ్ ఈ ఆఫీస్లో చాలా రూల్స్ ఉంటాయి. ఎంప్లాయీస్గా ఉన్న మీరంతా ఆ రూల్స్ను పాటించే తీరాలి. అలా ఇష్టమైన వాళ్ళే ఇక్కడ జాబ్ చేయండి, లేదంటే ఇప్పటికిప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. శాలరీ తీసుకుంటూ వర్క్ పక్కన పెట్టి గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇక్కడ చోటుండదు అని చెప్పి ఒక్క నిమిషం సైలెంట్గా అందరినీ చూశాడు రుద్ర. అతను డైరెక్ట్గా తమకు వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకున్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా తలలు దించుకున్నారు. అప్పుడు రుద్ర మళ్ళీ మాట్లాడుతూ, ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఉదయం నుండి ఆఫీసులో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది కదా, దాన్ని స్టార్ట్ చేసింది ఎవరో మర్యాదగా ముందుకు రండి అని అడిగాడు. దాంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సైలెంట్గా ఉండిపోయారు తప్ప ఒక్కరు కూడా ముందుకొచ్చే ధైర్యం చేయలేదు. అప్పుడు రుద్ర దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని, ఓకే దెన్, మీరు ముందుకు రాకపోతే నేనే వాళ్ళను ముందుకు తీసుకొస్తాను అని చెప్పి పక్కనే ఉన్న ఆశ వైపు చూస్తూ, మిస్ ఆశ, ముందు మీ నుండి స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా మీకు దాని గురించి ఎవరు చెప్పారు, మీతో ఎవరు మాట్లాడారు అని అడిగాడు రుద్ర. దాంతో ఆశ తనతో మాట్లాడిన ఆ 4 పేర్లు చెప్పింది. ఆ పేర్లు వినగానే ఆ 4 ఒక్కసారిగా భయపడుతూ, నోనో, మాకేం సంబంధం లేదు సార్, మాకు వీళ్ళు చెప్పారు అంటూ మరో 10 మంది వైపు చేతులు చూపించారు. వాళ్ళు కూడా భయంతో, నో సార్, మాకు వీళ్ళు చెప్పారు అంటూ మరికొంతమందిని చూపించారు. ఫైనల్గా అందరి వేలు విశ్వ వైపే చూపించింది. అప్పటికే తనకేదో ముప్పు వాటిల్లుతుందని అర్థమైన విశ్వ మెల్లగా ఛాంబర్లో నుంచి బయటికి వెళ్ళబోయాడు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుగా నించున్నారు. అప్పటికే ఏదో మూల విశ్వ మీద సహస్రకి అనుమానంగానే ఉంది. కానీ అతను ఇంత డేర్ చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. సీఈఓ మీదనే రూమర్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది విశ్వ ఒక్కడే చేసి ఉండడు, అతని వెనుక ఇంకా ఎవరో ఉండే ఉంటారు అనే డౌట్ సహస్రకి మొదలైంది. అప్పుడు రుద్ర, విశ్వ, కమాన్ టు ద డయాస్ అని సీరియస్గా పిలిచాడు. దాంతో భయపడుతూనే స్టేజ్ మీదకు వెళ్ళాడు విశ్వ. ఇప్పుడు చెప్పు మిస్టర్ విశ్వ, నీ సంగతేంటి? నేను మిస్ సహస్ర రొమాన్స్ చేయడం చూసావా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో తడబడుతూ తల అడ్డంగా ఊపి, సారీ సార్, మీరిద్దరూ క్లోజ్గా ఉండేసరికి ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంటుందేమోనని జస్ట్ చిన్న మాట అన్నాను అంతే. దానికి వీళ్ళంతా మరో 10 యాడ్ చేసుకొని మీ ఇద్దరి మధ్య ఏదేదో అయిపోయిందని ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నారు సార్ అని చెప్పాడు విశ్వ. ఆ మాటకు రుద్ర అతని వైపు ఎగతాళిగా చూసి నవ్వి, నీకు చేసిన పనిని ఒప్పుకునే ధైర్యం కూడా లేదు మిస్టర్ విశ్వ. ఎనీవే, నీలాంటి వాడికి ఆన్సర్ చేయడం కోసం కాదు కానీ నా ఆఫీస్లో ఎలాంటి వర్క్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే మీ అందరికీ క్లియర్గా ఒక విషయం గురించి నేనే క్లారిటీ ఇస్తున్నాను.
మీరు ఇప్పటి వరకు చేసిన గాసిప్ను నిజం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మిసెస్ సహస్రను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు ఆమె నాకు కాబోయే భార్య. అలాంటప్పుడు ఇక నా ఫియాన్సీ నా క్యాబిన్లో ఉండడం వల్ల మీ ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో హాల్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయినట్లుగా సహస్ర వైపు చూసింది. అదే సమయంలో సహస్ర కూడా కరెంట్ షాక్ తగిలిన దానిలా నోరు తెరుచుకొని బ్లైండ్గా అతన్ని చూస్తూ, ఏం చేస్తున్నాడు ఈ మనిషి, నన్ను పెనం మీద నుంచి పొయ్యిలో వేస్తున్నాడు అనుకుంటూ కోపంగా అతని వైపు చూసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళబోతూ సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.